పాపం అంటే అర్థం ఏంటండి? పాపం అంటే అర్థం ఏంటి? పాపం అని దేని అంటారు? బైబిల్ ప్రకారం ఆజ్ఞ అతిక్రమమే పాపము. అవునా? పాపం అనగా ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఓకేనా? అపరాధం అంటే ఏంది? పాపం అంటే ఏంది? అపరాధం అంటే ఏంది? మీరు ఇది విన్నారా? అపరాధ రుసుము అంటారు. అపరాధ రుసుము అని తెలుగులో అంటారు, ఇంగ్లీష్లో పెనాల్టీ అంటారు. పెనాల్టీ, ఫైన్, అపరాధ రుసుము. పాపం అంటే ఏంటి? అపరాధం అంటే ఏంటి? పాపం అంటేనేమో ఆజ్ఞ అతిక్రమమే పాపము. అపరాధం అంటే అది పాపము. చేయాల్సిన దానిని చేయకపోవటం ఆజ్ఞ ఉంది. ఏం ఆజ్ఞ ఉంది? ఈరోజు ఆన్లైట్ ఉంది, మందిరానికి రావాలన్నది ఆజ్ఞ. దీనిని చేయకపోవడం, చేయాల్సిన దానిని చేయకపోవడం పాపం. చేయాల్సిన దానిని చేయకపోవడం పాపం. చేయాల్సిందంటే దేవుడు చెప్పిన ఆజ్ఞ. ఆజ్ఞ అంటే ఏంది? చేయమనేగా చెప్పింది. అవునా కదా? అర్థమవుతుందా? ఆజ్ఞ అంటే ఏంది? దేవుడు ఇది చేయమన్నాడు. ఏమని? ఆదివారమును విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించండి, విశ్రాంతి దినమున దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని ఆరాధించాలని 10 ఆజ్ఞలు ఉందా? ఉంది కదా? నీ తల్లిని తండ్రిని సన్మానింపుము అనుందా? ఉందా? అంటే చెయ్యమన్నదేగా ఆజ్ఞ. ఆజ్ఞ అంటే చేయాల్సింది చెయ్యాలి, అది ఆజ్ఞ. ఆజ్ఞను అతిక్రమించడం అంటే చేయాల్సిన దానిని చేయకపోతే పాపం. మరి అపరాధం అంటే ఏంటి? అపరాధం అంటే చెయ్యకూడని దానిని చెయ్యటం అపరాధం. ఏంటంట? చెయ్యకూడనిది చెయ్యడం అపరాధం. ఓకేనా? చెయ్యకూడనిది చేయడం అపరాధం. అర్థమవుతుందా? సరే, మీకు కొంచెం ఇంకా వివరంగా అర్థం అవడానికి, ఈ రెండింటికి అర్థం అవడానికి ఇంకొంచెం ఉదాహరణ చెప్తే అర్థమైంది. రోడ్డు మీద బైక్ మీద వెళ్ళేవాళ్ళు హెల్మెట్ పెట్టుకొని వెళ్ళాలి అనేది ఆజ్ఞ. హెల్మెట్ పెట్టుకొని వెళ్ళాలి అనేది ఆజ్ఞ. ఓకేనా? హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్ళడం పాపం. హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్ళడం పాపం. అపరాధం అంటే ఏంటంటే దొంగతనం చెయ్యొద్దు, దొంగతనం చెయ్యకూడదు, దొంగతనం చేయకూడదు, నరహత్య చెయ్యకూడదు. చెయ్యకూడని పనులు చేస్తే అది అపరాధం. ఓకేనా? అపరాధం. ఓకేనా? పాపానికి అపరాధానికి. పాపం అనగా ఆజ్ఞ అతిక్రమమే పాపమైతే, చెయ్యకూడదు అన్నది చెయ్యటము అపరాధం. ఇప్పుడు సౌలు పాపం చేశాడా? అపరాధం చేశాడా? సౌలు పాపం చేశాడా? అపరాధం చేశాడా? మీకు అర్థమవుతుందా? అర్థమవుతుందని ఆశిస్తున్నా. మరి సౌలు పాపం చేశాడా? అపరాధం చేశాడా? దేవుడు ఆజ్ఞ, అన్నిటినీ చంపే అన్నది ఆజ్ఞ. ఓకేనా? కానీ దేవుని ఆజ్ఞను పాటించలేదు, ఆజ్ఞను అతిక్రమించాడు. కాబట్టి సౌలు పాపం చేశాడు. ఆకాను చేసింది తెచ్చుకోవద్దు ఏమి అట్లంటే తెచ్చుకున్నాడు.